తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ పంచాయతీ ఫోటో ఓటరు జాబితాల పునఃప్రచురణకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. 20న ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించి 22న అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేయాలని, 23న తుది ఫోటో ఓటర్ల జాబితాల రీపబ్లికేషన్ చేయాలని తెలిపింది. అదే రోజు పోలింగ్ స్టేషన్ల రీపబ్లికేషన్ చేయాలని, తుది జాబితాలు 23న ఎస్ఈసికి అందజేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ మనకు అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలుపెట్టింది. దీని నేపథ్యంలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రిపరేషన్ కు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఓటర్లకు సంబంధించినటువంటి పరిశీలన, అట్లాగే జాబితాకు సంబంధించినటువంటి అంశము, పబ్లికేషన్స్, అట్లాగే పోలింగ్ స్టేషన్స్ ఎంపిక, దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ నివేదిక రూపంలో ఎలక్షన్ కమిషన్ కు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంపీడీఓలు, ఏడీఓలు తక్షణ చర్యలు ప్రారంభించి నివేదికలన్నీ తయారు చేసి ఈ నెల 23వ తేదీలోపు ప్రక్రియను ముగించాలని ఈ నోటిఫికేషన్ లో ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 24వ తేదీ లేదంటే 25వ తేదీన ఎలక్షన్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ లోపే రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ కమిషన్ కి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కలెక్టర్లకు రిజర్వేషన్ల ప్రక్రియను ముగించి దానికి సంబంధించినటువంటి నివేదికను ఎలక్షన్ కమిషన్ కు అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వచ్చే వారమే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ ప్రక్రియ మొదలుపెట్టినట్టు అర్థమవుతోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.